యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో దీపం నీ వాక్యం. 18వ అధ్యాయం నుంచి ఇప్పుడు పౌలు ఏథెన్స్ నుంచి కొరింథీకి వస్తాడండి. అక్కడ పౌలు అక్కడికి వెళ్ళేసరికి ఒక దంపతులు వీళ్ళ కొరకు దేవుడు రెడీగా పెడతాడనమాట, ఈ పౌల్ టీం కోసం అన్నమాట. వాళ్ళే అక్విలా ప్రిసిల్లా అండి. వీళ్ళు యాక్చువల్గా రోమ్లో ఉండేవాళ్ళు. అయితే రోమా చక్రవర్తి క్రీస్తు శకం 50లో యూదులందరూ రోమ్ను విడిచి వెళ్ళిపోవాలా అని బహిష్కరిస్తాడనమాట యూదులని. అప్పుడు వాళ్ళు రోమ్ని విడిచిపెట్టి కొరింథులో వచ్చి నివాసం ఏర్పరచుకుంటారండి. ఇంకా వాళ్ళ వృత్తి ఏంటంటే గుడారాలు కుట్టడం అన్నమాట. గుడారాలని తయారు చేసి వాటిని అమ్ముతూ ఉంటారు. సో పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలు బృందాన్ని ఈ అక్విలా ప్రిసిల్లా వాళ్ళ ఇంటికి నడిపించుకొని వస్తాడండి. చాలా దైవభీతి కలిగిన దంపతులు అన్నమాట. సో వీళ్ళు ఇద్దరు కూడా మనందరికీ కూడా ఆదర్శం. దంపతులుగా మనం దేవుని సేవ చేయాలి. అక్విలా ప్రిసిల్లాలను చూసి నేర్చుకోవాలన్నమాట. ఇంకా పౌలుని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు. పౌలు అంటే పౌలుతో పాటు సిలాస్ ఉన్నారు కదండి, ఆ తర్వాత లూకా ఉన్నాడు, తిమోతి. ఈ రెండవ సువార్త ప్రయాణంలో పౌలు టీంలో ఆయనతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారనమాట. వీళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే పౌలు వృత్తి ఏంటంటే ఆయన కూడా గుడారాలు తయారు చేస్తాడనమాట. ఇంత బలంగా సువార్తను బోధిస్తున్నాడు. మరి ఆ ఖండాలకి, అన్ని ఖండాలు ప్రపంచానికి వెళ్ళి, కానీ ఆయన ఎవరి దగ్గర చేయి చాచి ఏది ఆశించడండి. దినంలో సువార్త బోధిస్తాడు, రాత్రిలో ప్రార్థిస్తాడు. ఇంకా ఆయనకి విరామ సమయంలో ఆయన కూడా గుడారాలు తయారు చేసి ఆ గుడారాల్ని అమ్ముకొని వచ్చిన డబ్బుతో తను జీవిస్తాడనమాట. ఎక్కడ కూడా ఆయన ఎవరికి భారం కాలేదు. ఎఫెసు సంఘానికి, సంఘ పెద్దలకి ఆ విషయాన్ని చెప్తాడనమాట. సో ఇంకా ఆయన కొరింథీకి వచ్చాడు. వీళ్ళ ఇంట్లో ఆశ్రయాన్ని ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాళ్ళ కోసం ఒక గృహాన్ని ఉంచుతున్నాడు అనమాట, పౌలు కొరకు, పౌల్ టీం కోసం. ఇంకా ఆయన చూడండి ఎక్కడికి వెళ్తాడు, ప్రార్థనా మందిరాలకు వెళ్తాడండి. కొరింథీలో యూదుల ప్రార్థనా మందిరానికి వెళ్ళి పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య ఈ యేసే అని పాత నిబంధనలో నుంచే ఆయన ఆధారాలు తీసుకొని బోధిస్తాడనమాట. యేసుక్రీస్తుని గురించినటువంటి 350 ప్రవచనాలు నూతన నిబంధనలో నెరవేరుతాయండి. పాత నిబంధనలో ఉన్నటువంటి 350 ప్రవచనాలు నూతన నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేరుతాయన్నమాట. అవన్నీ కూడా ఎత్తిపడతాడు. నేను చెప్పానా, స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది. పాస్క గొర్రె పిల్ల, నిర్గమకాండంలో చెప్పబడిన ఆ గొర్రె పిల్ల యేసు ప్రభువే. ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి, ప్రజల పాపంల కొరకు, తన పాపంల కొరకు కూడా. అయితే అసలైన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుప్రభే అతి పరిశుద్ధ స్థలంలో కంటే తన రక్తం తీసుకొని మరి పరలోక తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి మన పాపములకు పరిహారంగా తండ్రికి రక్తాన్ని ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో ఉంటుందన్నమాట, రాస్తాడినా. అయితే లేవియ కాండం 16లోంచి చెప్తాడండి. అలా ఒక్కొక్క గ్రంథంలో నుంచి ఆయన యేసు ప్రభుని గురించి ఇది రాయబడింది. ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభువే. మరి సంఖ్యాకాండంలో ఇజ్రాయేల్ని ఒక చుక్క ఉదయిస్తుంది. ఆ చుక్క మొవాబీల పుర్రెలు పగలగొడుతుంది అని రాయబడింది కదా. ఆ చుక్కనే యేసు ప్రభు, వేగు చుక్క అన్నమాట. యేసుప్రభు ఆయననే సైతాను పిచాచుల పుర్రె పగలగొట్టింది అని చెప్పి. అలాగే ద్వితీయోపదేశకాండం 18-15లో మోషే చెప్పాడు కదా, నా వంటి ప్రవక్తని ఒకరిని దేవుడు మీ ప్రజల నుంచి, మన ప్రజల నుంచి
పంపిస్తాడు. మీరు ఆయన మాట వినండి. ఆయన మాట విన్నవాళ్ళు రక్షించబడతారు, వినని వాళ్ళు నాశనమైపోతారని ద్వితీయోపదేశకాండం 18:15లో చెప్పబడింది ఈయన గురించి అని ఒక్కొక్క గ్రంథంలోంచి వివరిస్తాడండి యేసు ప్రభుని గురించి అన్నమాట. ఆ చెప్పబడిన పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయానే యేసు ప్రభు. యెషయా 53లో చెప్పబడినట్లుగా ఆయన మన కొరకు పాప పరిహార బలిగా మరణించాడు. మరి గాడిద పిల్ల మీద వస్తున్నాడు నీ రాజు అని జెకర్యా 9:9లో ఉంటుంది. ఆ యేసు ప్రభువే ఆయన మరి మానుకొమ్ముల ఆదివారం రోజున యెరూషలేములో ప్రవేశిస్తారు సిలువలో మరణించడానికి. ఆ తర్వాత ఆయనని మరణం నుండి దేవుడు లేవనెత్తారు. 16వ కీర్తనలో రాయబడినట్లుగా 11వ వచనంలో మనల్ని కూడా లేవనెత్తుతారు. యేసు ప్రభుని లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతారు. మనం ఆయన పట్ల మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు కూడా రక్షణ అని ప్రతి విశ్రాంతి దినాన మరి ఆ పాత నిబంధనల నుంచి, మోషే ధర్మశాస్త్రం నుంచి, ప్రవక్తల గ్రంథాలలో నుంచి పౌలు బోధిస్తాడండి. ఎందుకంటే ఆయనకి చాలా బాగా తెలుసు పాత నిబంధన. ఆయనకి ఏం చెప్తారు చెప్పండి? కొట్టిన పిండు ఏది అంటారు చూడండి. గమాలియేల్ అనే గురువు దగ్గర నేర్చుకుంటాడు కాబట్టి లేఖనాలన్నీ కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు అన్నమాట. కనుక ఆ లేఖనాల్లోంచి ఆయన యేసు ప్రభుని చూపిస్తూ, పాత నిబంధనలో యేసు ప్రభుని చూపిస్తూ వాళ్ళని ఒప్పిస్తాడనమాట. అప్పుడు చాలామంది కొరింథీలో ఉన్నటువంటి యూదులు చాలామంది రక్షణ పొందుతారండి. అయితే రక్షణ పొందని యూదులు ఉంటారు కదా, ఏంటి మన మోషే ధర్మశాస్త్రం విడిచిపెట్టి ఈ కొత్త బోధన ఏంటి, ఈ క్రొత్త దేవుడు ఏంటి, ఈ క్రీస్తు ఏంటి అని ఆయనతో వాదించడం మొదలు పెడతారు అన్నమాట. చెడుగా మాట్లాడతారు. పౌల్ని గురించి చెడుగా మాట్లాడుతుంటే ఇంకా పౌలు అంటాడు, ఇదో మీరు దేవుని తిరస్కరించినప్పుడు, మమ్మల్ని తిరస్కరించినప్పుడు ఇంకా మీరు నశించిపోతే అది మీ బాధ్యతే, మీరు పెడదారిన పోతే మీ బాధ్యత, నేను అందులకు బాధ్యుడను కాదు అని వాళ్ళ కాలి దుమ్ము కూడా అక్కడ దులిపేసి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారనమాట. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళు చెడుగా మాట్లాడినప్పుడు తనకి మరి హృదయంలో కొంచెం నిరాశ నొచ్చుకుంటాడేమో. అప్పుడు దర్శనంలో ఆ రోజు రాత్రి యేసుప్రభు ఆయనకి దర్శనం ఇచ్చి చెప్తారనమాట, ఇదో నీవు సువార్త బోధించడం ఆపొద్దయ్యా, దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉండు, ఆ పని ఆపకు, నేను నీతో ఉన్నాను. ఈ మనుషులందరూ నిన్ను వ్యతిరేకించినా కూడా, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ క్యాన్ బి అగెయిన్స్ట్ అస్? వీఆర్ ఆల్వేస్ మెజారిటీ విత్ గాడ్. విత్ జీసస్ వీఆర్ మెజారిటీ. యేసు ప్రభు నేను వీఆర్ మెజారిటీ అన్నమాట. నేను నీతో ఉన్నాను కనుక ఈ నగరంలో ఎవ్వరూ నీకు హాని చేయజాలరు. ఈ యూదులు ఆయనకు అపోజిషన్గా తయారైన యూదులు ఆయనను గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు ఆయనను చంపాలని ప్లాన్ చేస్తారనమాట. కానీ యేసు ప్రభు ఏం చెప్తారంటే, నేను నీతో ఉన్నాను పౌలు, నీకెవ్వరూ హాని చేయజాలరు, కనుక నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉండు, ఆ పని ఆపకు. ఈరోజు దేవుడు చాలామందితో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. మీరు నిరాశలో ఉన్నారా? దేవుని పని ఎంతో చేసిన తర్వాత మీ మీద నిందలు పడుతున్నాయి కదా, చెయ్యని నేరాలు పడుతున్నాయి కదా, మీకు శ్రమలు వస్తున్నాయి కదా. యోబుకు వచ్చిన శ్రమలు దేవుని సేవ చేసి చేసి, కానీ సైతాను టైం అయిపోతుంది, దేవుని టైం వస్తుంది. ఇప్పుడు దేవుడు చేయబోయే అద్భుత కార్యాలని, మీ జీవితంలో ఆయన చేయబోయే కార్యాలని ఈ లోకం చూస్తుంది. మీరు వేచి ఉండండి. హెవెన్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్, ఏంజిల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. సైతానికి ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత, యోబు విషయంలో కూడా సైతానికి ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా ప్రక్కకి జరుగు. ఐ విల్ షో మై గ్లోరీ. ఇప్పుడు నా మహిమ, నా శక్తిని చూపిస్తానని. యోబు కోల్పోయిందంతా ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు, పిల్లల్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు, దీర్ఘాయుని ఇస్తారు, మళ్ళా పిల్లలు 4 తరాలని చూస్తాడనమాట. అలాంటి మహిమ దేవుడు మీకు ఇవ్వబోతున్నారండి. దేవుని సేవలో నేను చాలామందిని చూస్తున్నాను, ఎంత సేవ చేశారు మొత్తంగిలో కూడా నాతో పాటు, లే ప్రీచర్స్ అన్నమాట. కానీ శ్రమలు తట్టుకోలేకపోతున్నారు. కానీ దేవుని మహిమను మీరు చూస్తారు.
దేవుని మహిమని ఈ లోకంలోనే చూస్తారు. ఎందుకంటే పేతురు అడుగుతాడు యేసుప్రభుని అన్నమాట, మార్కు సువార్త 10లో, మేము అన్నిటినీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం, మాకేమొచ్చింది అయ్యా, మాకేమొచ్చింది అని అంటే, అప్పుడు యేసుప్రభు చెప్తారు, నేను ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పు తీర్చడానికి సింహాసనాసీనుడైనప్పుడు నాతో పాటు మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పు తీరుస్తారు. ఎవరు నా నిమిత్తము తల్లిని, తండ్రిని, పిల్లల్ని, భర్తని, భార్యని, భూములని ఏదేది త్యజించారో, అంటే విడిచిపెట్టమని కాదండి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి తర్వాత అన్నమాట. అంటే దేవుని కొరకు కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది మనం పిల్లల్ని. ఎప్పుడు మనకి ఈ లోక పని ఉంటుంది, దేవుని పని ఉంటుంది అన్నమాట. సో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి అలా ఉన్నవాళ్ళు ఈ లోకంలోనే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు, నిత్య జీవమునకు వారసులవుతారు, అలాగే హింస కూడా పొందుతారని చెప్తారనమాట. మత్తయి 19:27లో ఉంచి ఉంటుంది, మార్కు 10:20లో ఉంటుందన్నమాట. మీరు అది అడగండి దేవుని సువార్త చేసేవాళ్ళు అనమాట. అప్పుడు చూడండి, ఇంకా వాళ్ళు ప్లాన్ చేస్తారు, ఆ యూదులు ప్లాన్ చేసి పౌలు చుట్టూ ముడతారండి. ఎప్పుడు పట్టుకోవాలని ఆయనని పట్టుకుంటారనమాట. ఆ పౌలు చుట్టూ ముట్టి ఆయనని బంధించి న్యాయమూర్తుల దగ్గరికి కోర్టులోకి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ కోర్టులో ఆయన అంటాడు, ఏంటి మీరు చెప్పాలనుకున్నదంటే, ఈయన మోషే చట్టం కాకుండా ఇంకొక వేరే దేవుణ్ణి ఆరాధించమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కోర్టులో ఆయన అంటాడు, జడ్జి అక్కయ్య అనమాట, అంటాడు, ఇదేదో మీ మత సిద్ధాంతానికి సంబంధించింది, నా దగ్గరికి ఎందుకు వచ్చేసారు మీరు, గెట్ అవుట్ అని వాళ్ళ ఆ యూదులు ఎవరైతే తీసుకొచ్చారో పౌల్ని, వాళ్ళని గెట్ అవుట్ అని కోర్టులోంచి బయటికి నెట్టేస్తాడండి. ఈ విధంగా దేవుడు మన పక్షాన పోరాడతారండి. యావే మీ పక్షంన పోరాడును కనుక మీరు కదలక మెదలక ఉండండి. మన ఎప్పుడు పసిపిల్లలు తల్లి గుండెల మీద పడుకుని ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నట్లుగా యేసుప్రభు గుండెల మీద పడుకోవాలండి, దేవుని సేవ చేసి. మన శత్రువులతో ఆయన యుద్ధం చేసి వాళ్ళని ఆయన సంహరిస్తాడు. అయితే మన శత్రువులు ఏ మనుషులు కాదండి, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు. ఎఫెసీ 6:10 నుంచి మీరు చదివితే, నిన్న మేము చదువుకుంటున్నాం, మా ఇంటికి ఒక పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ వస్తే 68వ కీర్తన అనమాట, 1, 2, 3 వచనాలు. దేవుడు లేచునుగాక, అతని శత్రువులు చెల్లా చెదరగుదురుగాక, నిప్పు ఎదుట మైనం వల్లే దేవుని ఎదుట దుష్టులు కరిగిపోదురుగాక. దేవుడు లేవాలి, మన విషయంలో లేచి కలుగజేసుకొని ఆయన మన శత్రువులందరినీ కూడా పారద్రోలాలన్నమాట. నిప్పు ఎదుట మైనం వలె, మైనం చూడండి ఎట్లా కరిగిపోతూ ఉంటుంది కదండి. క్యాండిల్ మీరు చూస్తే మధ్యలో ఒత్తి మండుతున్నప్పుడు మైనం కరిగిపోతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా ఉన్నప్పుడు ఆ అగ్నిలో ముళ్ళ తుప్పలన్నీ, పిచాచులన్నీ కాలిపోతాయన్నమాట. అలాగే 35వ కీర్తనలో కూడా 8 వచనాలు చెప్పుకోవాలి, మాతో పోరాడు వారితో మీరు పోరాడండి ప్రభు అని దైవజనులకి నేను చెప్తున్నాను. నాలాగా మరి దేవుని సేవ చేసే గృహస్థుల కొరకు అన్నమాట. పౌల్ని అట్లా వాళ్ళు బంధిస్తారండి చుట్టుముట్టి. కానీ ఆ జడ్జి చెప్తాడు, గెట్ అవుట్ అని చెప్తాడనమాట, మీరు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు పరిశుద్ధాత్మ పౌలుతో చెప్తారు, ఇక్కడ వద్దయ్యా, కొరింథీలో అయిపోయింది, 18 నెలలు బోధిస్తారనమాట, కనుక ఇక్కడి నుంచి నువ్వు ఎఫెస్కి వెళ్ళని. అప్పుడు పౌలు ఎఫెస్కి వెళ్తూ ఉంటే అక్విలా ప్రిసిల్లా అంటారు, మేము కూడా మీతో పాటు వచ్చి సేవ చేస్తాం, మా జీవితాలకి ఇంకొక ధన్యత ఏముంది, మీరు ఇంత ప్రపంచం అంతటా వెళ్ళి సువార్త బోధిస్తున్నారు, ప్రతి చోట మీకు దెబ్బలు, చెరసాల, అవమానాలు, కష్టాలు, అయినా కూడా దెబ్బలతో, అవమానాలతో, మీరు గాయాలతో వెళ్ళి సువార్త బోధిస్తున్నారు, మీరే మాకు ఇన్స్పిరేషన్, మేమెందుకు ఇక్కడ ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తామని అక్విలా ప్రిసిల్లా దంపతులు కూడా పౌల్తో పాటు వాళ్ళు ఎఫెస్కి వస్తారండి, కొరింథీ నుంచి అన్నమాట. అక్కడ ఎఫెస్లోకి వెళ్ళగానే ఇంకా వాళ్ళ ఒక చోట ఒక ఇల్లు తీసుకొని ఉంటారు. ఇంకా పౌలు చూడండి ఆ ఎఫెస్లో మళ్ళా యూదుల ప్రార్థనా మందిరానికి వెళ్ళి సువార్తను బోధిస్తాడనమాట. అయితే అక్కడ ఎఫెస్ ప్రజలు చూడండి, మళ్ళా రండి, మళ్ళా రండి, మళ్ళా వచ్చి చెప్పండి వాక్యం అని ఆయనను బ్రతిమలాడతారనమాట. అయితే పౌలు ఏమంటాడంటే,
దేవుని చిత్తం అయితే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆయన సువార్త విని రక్షణ పొంది క్రైస్తవులైన వాళ్ళని, అంటే ఒక సంఘం తయారైంది కదండి ఎఫెస్లో, ఆ సంఘాన్ని అక్విలా ప్రిసిల్లా చేతులకు అప్పచెప్తాడనమాట. అప్పచెప్పేసి ఇంకా ఆయన అక్కడి నుంచి కైసారియాకి వెళ్ళి, కైసారియా నుంచి యెరూషలేం వెళ్ళి యెరూషలేంలో పెద్దలకి కనబడతాడనమాట. కనబడి తన సేవను వివరిస్తాడు. పేతురు పెద్దవాళ్ళు కదండి, తర్వాత యెరూషలేం బిషప్ గారు చిన్న యాకోబు, తర్వాత అపోస్తులు ఉన్నారు, క్రీస్తు సంఘం ఉంది యెరూషలేంలో. సో వాళ్ళకి కనబడతాడు. చూడండి, ప్రతిసారి కూడా తన సువార్త సేవ తర్వాత పేతురు దగ్గర చిన్న యాకోబు దగ్గరికి వచ్చి యెరూషలేంకి వచ్చి సేవని వివరిస్తున్నాడు అనమాట. అంటే అధికారానికి లోబడి ఉంటున్నాడు. మనందరం కూడా మన అధికారులకి లోబడి ఒకే శరీరంలాగా పనిచేయాలండి. అది పౌలులో ఎంత దీనత్వం కనబడుతుందో. వాళ్ళకి తన సేవను వివరించి తిరిగి యాంటియోకియాకి వెళ్ళిపోతాడనమాట. నేను మరొకసారి మీకు ఇక్కడ మ్యాప్ ద్వారా వివరిస్తాను. మీరు కూడా మ్యాప్స్ మీ ప్రక్కన పెట్టుకొని బైబిల్ చదువుకోండి. ఇక్కడ చూడండి, పౌలు రెండవ సువార్త ప్రయాణం. వాళ్ళ టీం చూడండి, 4, పౌలు, సిలాసు, లూకా, తిమోతీలు. 50 నుండి 52 వరకు ఇక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంటారు కదండి. ఇక్కడ నుంచి బయలుదేరుతారు. గ్రీన్ చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి తిమోతిని పికప్ చేసుకుంటారు. అలా బయలుదేరి ఫిలిప్పీకి వచ్చేస్తారు. అక్కడ నుంచి తెస్సలోనిక, అక్కడ నుంచి బెరయా, అక్కడి నుంచి ఏథెన్స్, ఇప్పుడు ఇక్కడ కొరింథీకి వస్తారు. ఇక్కడ అక్విలా ప్రిసిల్లా వాళ్ళ ఇంట్లో ఉంటారు. వీళ్ళందరూ గుడారాలు కుట్టుకునే వాళ్ళు అనమాట. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా అక్విలా ప్రిసిల్లా కూడా వచ్చేస్తారనమాట. ఎఫెస్కి వస్తారు. ఇక్కడ సువార్త బోధిస్తాడనమాట పౌలు. బోధించి ఆ సంఘాన్ని అక్విలా ప్రిసిల్లా వాళ్ళకి అప్పగించి ఆయన ఇలా కైసారియాకి వచ్చి, కైసారియా నుంచి యెరూషలేంకి వచ్చి పేతురు పెద్దలకి కనబడి తన సేవను వివరించి అప్పుడు తిరిగి యాంటియోకియాకి వస్తాడు. ఈ పౌలు సువార్త ప్రయాణాలు మ్యాప్ లేకుండా మీరు అర్థం చేసుకోలేరన్నమాట. ఆ తర్వాత పౌలు వెళ్ళిపోతాడు కదా. అయితే అక్కడ ఎఫెస్కి అపోలో అనే ఒక యూదుడు వస్తాడండి. ఆయన మంచి వక్త, లేఖనాల గురించి మంచి జ్ఞానం కలిగి ఉన్నవాడు అనమాట. హీ హ్యాస్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద స్క్రిప్చర్స్. అంతా కూడా పాత నిబంధన అంతా మంచి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన యేసు ప్రభుని గురించి ఉత్సాహంగా బోధిస్తున్నాడు అనమాట ఎఫెస్లో. యేసు ప్రభువే మెస్సయ్య, సేమ్ పౌలు ఎట్లా బోధించాడో ఆ విధంగా బోధిస్తున్నాడు అనమాట. అయితే ఇంకా ఆయనకి పరిశుద్ధాత్మని గురించిన సరి అయిన అవగాహన లేదు, కానీ యేసు ప్రభు గురించి బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మిస్ అయిపోయినాడు అనమాట ఆయన. అప్పుడు అక్విలా ప్రిసిల్లాలు అపోలోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిశుద్ధ ఆత్మని గురించి కూడా చెప్తారనమాట. అంటే ఈయన యెరూషలేంలో ఉండొచ్చు, యేసు ప్రభు బోధలు వినిండొచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మ పెంతెకోస్తే అది మిస్ అయిపోయినాడు అనమాట. కనుక వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత ఏదో ఇలా జరిగింది, పరిశుద్ధాత్మని పంపించారు యేసు ప్రభు పరలోకాన్ని నుంచి. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అపోస్తులు ఇలా బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. యేసు ప్రభు చెప్పారు, ఆయన మన ద్వారా బోధిస్తాడు, మన ద్వారా అద్భుతాలు చేస్తారు. అలాగే పౌలు కూడా అభిషేకాన్ని పొందాడు. ఎలా పొందాడు? యేసు ప్రభు ఆయనను దర్శించిన అపోస్తల కార్యాలు 9లో. తర్వాత అనాని అతని మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆయన కంటి పొలుసులు రాలిపోయినాయి, పరిశుద్ధాత్మని పొందాడు. అప్పుడు యేసు ప్రభుని ఆయన పాత నిబంధనలో చూడగలిగాడు. అలా చెప్పినప్పుడు ఈయన కూడా అంత వింటాడండి. విని ఆయన కూడా అభిషేకాన్ని పొందుతాడనమాట. పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనను ప్రేరేపిస్తాడు కొరింథీకి వెళ్ళి సువార్తను బోధించాలని. అప్పుడు ఈ క్రీస్తు సంఘం ఉంది కదా, అక్విలా ప్రిసిల్లా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి లేఖ రాస్తారు. అపోలో అని ఒక మంచి దైవజనుడు, సువార్త బోధించేవాడు, మంచి అగ్నిని కలిగి ఉన్నాడు. మీరు ఆయనని సాదరంగా ఆహ్వానించండి, ఆయనకిచ్చే మర్యాద ఇవ్వండి. ఆయన
యేసుప్రభు గురించి బోధిస్తాడని లేఖ రాసి పంపిస్తారండి. చూడండి ఎంత చక్కగా. ఇక్కడ ఎఫెస్ ఎక్కడ ఉంది? ఒక కాంటినెంట్, ఏషియా మైనర్లో ఉంది. మరి కొరింతు చూస్తే యూరప్ కాంటినెంట్, ఇప్పుడైతే గ్రీస్ దేశం అన్నమాట. అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అక్విలా ప్రిసిల్లా వాళ్ళు కొరింతులో క్రీస్తు సంఘం అంతా వాళ్ళకి తెలుసు అన్నమాట. సో వాళ్ళకి లేఖ రాసి పంపిస్తారు, చక్కగా ఈ బ్రదర్ని మీరు రిసీవ్ చేసుకోండి, అతిథి సత్కార్యాలు చేయండి, ఆయన బోధించేది వినండి అని లేఖ రాసి పంపిస్తారనమాట. అంత ప్రేమ అండి. అందువల్లనే కొద్ది కాలంలోనే మీరు చూడండి 90 వచ్చేసరికి క్రీస్తు శకం 30 నుంచి 62 వరకు సంఘం ఎలా పుట్టింది, ప్రపంచానికి ఎలా వ్యాపించింది అపోస్తల కార్యాల్లో రాయబడింది. అయితే చివరి గ్రంథం ప్రకటన గ్రంథానికి మనం వస్తే, దర్శన గ్రంథానికి, అది క్రీస్తు శకం 96 అన్నమాట. అప్పటికి ప్రపంచం అంతటా కూడా యేసుప్రభు యొక్క ప్రేమ సువార్త వ్యాపించింది. ఇదే టైంలో 52 కదా, ఈ 52 పౌలు రెండో సువార్త ప్రయాణం ముగిస్తాడు కదా. ఈ టైంకి దేవుడు థామస్ గారిని ఇండియాకు పంపిస్తాడు. అపోస్తల కార్యాల్లో అందరిది సేవ లిఖించబడలేదండి. 1 నుంచి 12 అధ్యాయులు పేతురు సేవ, ముఖ్యంగా 13 నుంచి 28 వరకు పౌలు సేవ. కానీ అందరూ సేవ చేస్తూనే ఉన్నారండి ప్రపంచం అంతటా వెళ్ళి. ఇంకా ఈ అపోలో గురించి తర్వాత పౌలు కొరింథీలకు లేఖ రాస్తాడనమాట. కొరింథీ సంఘం ఎట్లా అంటే కార్నల్ క్రిస్టియన్స్, అంటే శరీరంలో ఉంటారండి వాళ్ళు. అందువల్ల అక్కడ కొరింథీ సంఘంలో తర్వాత ఏమవుతుందంటే గ్రూప్స్ వచ్చేస్తాయన్నమాట. క్రైస్తవులే మేము పౌలు యొక్క అనుచరులు అంటారనమాట. ఇంకొక గ్రూపు కాదు మేము అపోలో అనుచరులు అంటారనమాట. అయితే అప్పుడు పౌలు వాళ్ళకి లేఖ రాస్తాడు. 1 కొరింథీలో 3వ అధ్యాయము 1 నుంచి 15 వరకు చూడండి, లేదా 1వ అధ్యాయంలో 10 నుంచి అనమాట. ఆ కొరింథీ నుంచి సందేశం వస్తుంది అనమాట పౌలుకి. క్లోవ్ అనే కుటుంబ సభ్యులు పెద్దలు అనమాట లేఖ రాస్తారు. అయ్యా, క్రీస్తు సంఘము పోట్లాడుకుంటుంది, మేము పౌల్ గ్రూప్ అంటే మేము అపోలో గ్రూప్ అని పోట్లాడుకుంటున్నారని. పరిశుద్ధ ఆత్మని వాళ్ళు ఇంకా సరిగా పొందలేదన్నమాట. అప్పుడు పౌలు లేఖ రాస్తాడనమాట. 1 కొరింథీ 3లో ఏమని లేఖ రాస్తాడంటే, ఏంటి నేను విన్నాను మీరు కొంతమంది నేను అపోలోకి చెందినవాడు, కొంతమంది పౌలుకి చెందినవాడు అంటున్నారు. సిలువలో మరణించింది పౌలా అపోలోనా? నేను విత్తనాలు నాటాను. ముందు పౌలే ఆ కొరింథీలో వెళ్ళి సువార్త బోధిస్తాడు. అంటే మన పొలము అనే మన హృదయంలో విత్తనాలు వేశాడు. తర్వాత అపోలో వెళ్ళి నీళ్లు పోసాడు. అయితే ఈ విత్తనాలు వేసిన పౌలు గొప్ప కాదు, నీళ్లు పోసిన అపోలో గొప్ప కాదు. ఆ మొక్కలకి పెరుగుదలనిచ్చింది దేవుడు. ఆయన ముఖ్యుడు, ఆయన గొప్పవాడు. మీరు ఎవరు అంటే మీరు పొలం అన్నమాట. నేను అపోలో తోటి పనివాళ్ళం, దేవుని సేవలో క్రీస్తుతో కలిసి పని చేస్తున్నాం. వీఆర్ కోవర్కర్స్ అన్నమాట. దేవుడు వ్యవసాయి, తండ్రి దేవుడు వ్యవసాయి అయితే మేమంతా కూడా మేము తోటి పని వాళ్ళము, మీరేమో పొలము, మీరు భవనం కూడా అని చెప్తాడనమాట. కనుక ఈ గ్రూపిజం అనేది మనలో ఉండకూడదండి. ఆ కొరింథీ సంఘంలో ఉన్నట్లుగా వాళ్ళు కార్నల్ పీపుల్, అంటే శరీరంలో ఉంటున్నారు. ఆత్మలో మనం నివసిస్తే గలతీ 5:16 నుంచి చెప్తారు, మీరు శరీరంలో నివసించకండి. గ్రూపిజం ఇదంతా లేదు. అందరం ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే ఆత్మని పొందాం. క్రీస్తు శరీరం అంటే అవును ఆమేనని స్వీకరిస్తున్నాం. అంటే యేసు ప్రభు యొక్క శరీరంలో మనందరూ ఒక్కొక్క అవయవం అన్నమాట. కనుక అన్ని అవయవాలు కలిసి పనిచేయాలి కదండి. అలాంటి ఐక్యత, ప్రేమ దేవుడు మనకి దయచేదురుగాక. ముగించే ముందు ఈ 18వ అధ్యాయంలో ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. అపోస్తుల కార్యములు 15వ భాగం 18వ అధ్యాయం 7 ముఖ్యాంశములు. కొరింథీలో పౌలు అక్విలా ప్రిసిల్లాల ఇంట్లో నివసిస్తారు. వారి వృత్తి గుడారములు తయారు చేయుట. పౌలు ప్రతి విశ్రాంతి దినంన ప్రార్థనా మందిరంలో బోధిస్తాడు.
పౌలు 18 మాసములు కొరింథీలో సువార్తను బోధిస్తాడు. పౌలు అక్విలా ప్రిసిల్లాలతో ఓడనెక్కి ఎఫెస్ వెళ్తాడు. ఎఫెస్ నుండి యెరూషలేమునకు వెళ్ళి పిదప యాంటియోకియాకు వెళ్తాడు. ఎఫెసు, కొరింథీ నగరములలో అపోల్లో బోధన. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పౌలు కొరింథీకు వెళ్ళినప్పుడు అక్కడ అక్విలా ప్రిసిల్లా దంపతులు పౌలు యొక్క బృందాన్ని ఆహ్వానిస్తారు. పౌలుతో కలిసి కొరింథీలో 18 నెలలు సేవ చేస్తారు. పౌలుతో కలిసి ఎఫెస్కి వెళ్తారు ప్రభా. అక్కడ పౌలు సువార్తని బోధించి క్రీస్తు సంఘాన్ని అక్కడ స్థాపించినప్పుడు మరి వాళ్ళ చేతికి అప్పగించి దేవుని చిత్త ప్రకారం పౌలు తిరిగి వచ్చేస్తాడు. ఇంకా అక్విలా ప్రిసిల్లా సంఘాన్ని నడుపుతూ ఉంటారు. అక్కడే ఇంకా అపోలో అనే ఒక దైవజనుడు, ఆయన కూడా సువార్త బోధిస్తాడు నాయన ఎఫెస్లో. అక్కడి నుంచి కొరింథీ వెళ్తాడు. కొరింథీలో కూడా సువార్తను బోధిస్తాడు. అందరూ కూడా దైవజనులు అందరూ ఒకే మనస్సు, ఒకే హృదయంతో ప్రభా ప్రేమగా ఐక్యతగా పనిచేస్తున్నారు. మాకు కూడా ఆ ప్రేమ ఐక్యతల్ని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దైవజనులందరూ కూడా ఏ తేడా లేకుండా ప్రేమ ఐక్యతలు కలిగి వాళ్ళు సువార్తను బోధించారండి. సువార్త అంటే నిజంగా యేసు ప్రభు ప్రేమని పొంది ఆ ప్రేమని మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వడమే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.